హైవేర్స్ నాకు కొన్ని సందర్భాలలో తెలియకుండానే కోపంలో కొన్ని పదాలు వస్తాయి. ఎస్పీ గారు మీరు పదాలు వాడకండి, ఈ వీడియోలో మా పిల్లలు కూడా చూస్తారు, కొంతమంది కామెంట్లు పెడతారు. బట్ ఏం చేద్దాం, బాధ. చూడండి, కర్ణాటకలో బారు అని చెప్పేసి ఒక గ్రామం, అందులో లక్ష్మీనారాయణ అని చెప్పేసి ఒక రైతు 35,000 రూపాయలు లోన్ తీసుకున్నాడు. ఆ ఊరికి 15 కిలోమీటర్ల అవతల ఉండేది బ్యాంకు. ఓకే, అందులో 35,000 రూపాయలు లోన్ తీసుకున్నాడు. ఈ ప్రభుత్వం నుంచి రుణమాఫీ అన్నారు కదా, అలా 32,000 రూపాయలు రుణమాఫీ అయింది. ఇంకా బ్యాలెన్స్ 3,000 నువ్వు కట్టాలయ్యా అన్నారు. ఆల్రెడీ 3,000 కట్టేశాడు. ఆ తర్వాత మరలా బ్యాంక్ నుంచి ఫోన్ కాల్స్, మీది లోన్ క్లియర్ అవ్వలేదు, వచ్చి క్లియర్ చేయండి, క్లియర్ చేయండి. అదేంటి బాబు, నేను మొత్తం కట్టాను కదా, మొత్తం కట్టాను అండి. లేదు ఇంకా ఉంది 15 కిలోమీటర్లు బ్యాంక్ దగ్గరికి వెళ్ళాడు. తీరా ఎంతో తెలుసా అండి, ₹3.46 ఇతను కట్టాల్సింది. ఏ మాత్రం బ్యాంక్ అధికారులకు ఫోన్ చేసిన సిగ్గు శరం కనుక ఉన్నా, సారీ ఏమనుకోద్దు మీరు, సిగ్గు శరం ఉన్నా, ఒక రైతు స్మాల్ ఫార్మర్ తీసుకున్న లోన్ తక్కువ, మొత్తం కట్టాడు. ఇంక ఈ ₹3.46 అతనికి ఎక్కడి నుంచి రప్పించడం ఏంటి, మనమే వేసుకొని కడదామో, ఏదో ఒకటి చేసి క్లోజ్ చేస్తే అయిపోద్ది. అతను పిలిపించి ఇది చేశారండి. అతను కూడా అసలు ఏం, అయ్యో ఈ మంది నన్ను పిలిచాను అనలా, అవునా అండి నాది ఉందా, ఓకే ₹3.46, ఓకే అండి క్లియర్ చేశాం, ఇంకేమైనా కావాలా, అంత అయిపోయిందా, అంత అయిపోయింది అండి మీరు వెళ్ళొచ్చు, వచ్చేసారు. ఇప్పుడు చెప్పండి, వేల కోట్లు లక్షలు తీసుకున్న పనికి మన చెత్తనా కొడుకులు రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు వెళ్ళిపోతూ ఉంటే సొల్లు గార్చుకుంటా కూర్చొని చూస్తూ ఉంటారు మన దేశంలో ఉన్నటువంటి టాప్ మోస్ట్ అఫీషియల్స్, బ్యాంకు అధికారులు. విదేశాలు ఉండాలి, పట్టరంటే పట్టరారు. ఊళ్ళో అమాయకులని వాళ్ళు ఇల్లు వేలం వేస్తారు, ఇంట్లో ఉన్న సామాను బయటేస్తారు, వీళ్ళ పరువు తీస్తారు. ఎంత అంటే 2,000, 3,000, 5,000, 10,000, 20,000. ఏమన్నా అసలు అర్థం ఉందా? ఎలా అండి అసలు ఇలా ఉంటే దేశం? ఫీలింగ్ వెరీ వెరీ బ్యాడ్ అండి.